నుంచి మనం ప్రపంచంతో బయటపడాలి. అన్ని దేశాలు ఆ విషయంలో గట్టిగా కలిసి ఒత్తిడి తీసుకురావాలి రెండు పక్షాల మీద. సార్ మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నాగేశ్వర్ గారు, జేపీ గారు కూడా నమస్తే. సార్ యుద్ధం అసలు బాధ్యులు ఎవరికి దీనివల్ల ఏం కలిసి వచ్చింది? ప్రపంచాన్ని అంతటినీ కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ ఒక్క దేశం పైన యుద్ధం చేస్తే మనం ఎవరు తప్పని చర్చించవచ్చు. ఇప్పుడు వెనిజులా పైన యుద్ధం చేశాడు, వాళ్ళ ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసి పడేశాడు. ఇప్పుడు నెక్స్ట్ క్యూబా అంటున్నాడు, కొలంబియా అంటున్నాడు, అంతకుముందు ఇరాక్, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్, అంతకుముందు కొరియా, వియత్నాం, పనామా, గ్రెనడా. మీకు ఎన్ని దేశాలు? ఒకటి కాదు, లిబియా. ఇదేమి మొదటి దేశము కాదు, చివరి దేశము కాదు. సో దీనికి చెప్తున్న కారణాలు నిజం కావు. ఇప్పుడు నిజంగానే ఇరాన్లో ఓ దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది, అందుకే మేము యుద్ధం చేశాను అన్నాడు. నిజమే, దుర్మార్గమైన ప్రభుత్వం కాదని వారు అంటలేరు. కానీ ఇంతకుముందు జేపీ గారు అన్నట్లు అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వాడైనా మనం చేయగలిగింది ఏం లేదు, అమెరికా ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇరాన్ ప్రెసిడెంట్ ఎలాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నా ఇరాన్ ప్రజలే నిర్ణయించుకోవాలి తప్ప అమెరికా నిర్ణయించదు. అయినా కూడా మరి అమెరికా నిజంగానే ఇరాన్ ప్రజలకు ఏదైనా విముక్తి చేస్తానికి వెళ్ళిందని అనుకుందామంటే ఇరాన్ కన్నా దుర్మార్గమైన వ్యవస్థలు పాకిస్తాన్లో లేవా? మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ మతరాజ్యాలు కావా? ఇవన్నీ రాచరికాలు కావా? పాకిస్తాన్ అయితే తీవ్రవాద దేశం కదా. మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏమో మై ఫేవరైట్ అంటాడు, ఆసిమ్ అండ్ ఆర్మీజీ మై ఫేవరైట్ అంటాడు, ద ట్రెమెండస్ గ్రేట్ పీపుల్ అంటారు. మరి వాళ్ళని కూడా తీసిపడాలి నిజంగా చెప్పాలంటే. సో ఇరాన్లో ఎలాంటి దుర్మార్గ వ్యవస్థలు ఉన్నాయో చాలా దేశాల్లో దుర్మార్గ వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇరాన్లోని ఇస్లామిక్ రెజ్యూమ్ని ఎవడూ సపోర్ట్ చేయడు. కానీ ద ఫండమెంటల్ పాయింట్ అనేది నిజంగా వాళ్ళు రిమూవ్ చేసడానికి అమెరికా వెళ్ళిందా? వెళ్తే మరి పాకిస్తాన్ మీద ఎందుకు వెళ్ళదు? సౌదీ అరేబియాలో రాచరికమైన మానవ హక్కులు కాపాడుతుందా? సో అందువల్ల ఫండమెంటల్ రెజ్యూమ్ చేంజ్ కాదు. రెండోది ఏం చెప్పారు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని. సో ఉన్నాయా లేవా? ఉంటే ప్రమాదం, అనుమానం లేదు. సో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఓపెన్గా చెప్తున్నాడు కదా. అసిమ్ ఫ్లోరిడాలో చెప్పాడు కదా, మేమే పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని పడగొడతామని. మరి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదం కాదా? ఈవెన్ ఇజ్రాయిల్ అణు విధానంలో ఉంది శాంసన్ డాక్ట్రిన్ అని. మేము అవసరం, మా తప్పనిసరి పరిస్థితి అయితే అణ్వాయుధాలు వాడతాము అని కూడా ఓపెన్గా చెప్పుకున్నాం. మనమన్నా కనీసం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అన్నాం, ముందు వాడమన్నావా? ఇజ్రాయిల్లో న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ లేదు. వాళ్ళు శాంసన్ డాక్ట్రిన్ ప్రకారం వాళ్ళు అవసరం వస్తే తమ ఉనికిగా ప్రమాదం ఏర్పడిందంటే అణ్వాయుధాలు వాడతామని చెప్తున్నారు. సో మరి పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ప్రమాదం కాదు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనే అనుమానంతోనే ప్రమాదం అంటాడు. మరి అదే నిజమైతే ఇరాక్లో ఇలాగే చెప్పారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇప్పటి వరకు ఇరాక్లో ఒక్క వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనుకోలేదు. ఇప్పుడు మధురోడు కిడ్నాప్ చేయడానికి డ్రగ్స్ అన్నాడు. ఇప్పుడు ఎన్ని డ్రగ్స్ పట్టుకున్నాడు? ఇప్పుడు ఈ మధురో కిడ్నాప్ అయిన రోజులేదు కదా, ఇంకో పలానా ఇంకో ఇన్ని టన్నులు డ్రగ్స్ పట్టుకున్నాం, ఇంకో ఈ డ్రగ్ కాట పట్టుకున్నాం చూపెట్టాడు ఇప్పటి వరకు. సో అందువల్ల న్యూక్లియర్ వెపన్స్ కహానీలు చెప్పడం. సో మరి మాకు ప్రమాదము అంటాడు, అమెరికాకు ప్రమాదము ఇరాన్ అంటే వాడు చెప్పినా నవ్వుతాడు. అమెరికాకున్న శక్తి ఎంత, ఇరాన్కున్న శక్తి ఎంత? ప్రమాదం కాదని వాళ్ళ కౌంటర్ టెర్రరిజం హెడ్ జోక్ అని చెప్పాడు. అసలు ఇరాన్ మాకు ప్రమాదమే కాదని వాళ్ళ పార్లమెంట్కి వాళ్ళ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గవాడి రిపోర్ట్లో చెప్పాడు. కానీ ట్రంప్ మాత్రం ఆ ప్రమాదం అని చెప్పి అటాక్ చేశాడు. సో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచాన్ని తాను శాసించాలనుకుంటున్నాడు కనుక అన్ని దేశాలు యుద్ధాలు చేస్తున్నాడు. దీనికి మనం ఏమీ చేయలేము అనుకుంటే కూడా పొరపాటు. ఖచ్చితంగా మనం ఏమీ చేయలేకపోయినా మనకు పర్యవసనాలు అనువారిక. ప్రపంచంలో బలమైన ప్రజాభిప్రాయం నిర్మించడం ద్వారానే ఈ ఆధిపత్యవాదాన్ని మనం ఎదుర్కోగలం. బ్రిటిష్ వాళ్ళని ఏమీ చేయలేమనుకోని 200 ఏళ్ళలో అనుభవించిన తర్వాత పోరాట సభ వెనక్కొట్టాం కదా. వరల్డ్ ఆర్డర్ విల్ చేంజ్. ఇలా కాకపోతే రేపైనా మన దేశ ప్రభుత్వాలన్నీ ఒక రకంగా యునైట్ అయితే డెఫినెట్గా వరల్డ్ ఆర్డర్ విల్ చేంజ్. అది ఒక్క రోజులో కాకపోవచ్చు, బట్ గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ ఇలా అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సో అందువల్ల ఇది ఖచ్చితంగా ఈ రకమైన ఆధిపత్యవాదం ఎవడు చేసినా తప్పే. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లో చేసిన దాన్ని ఎవడు అపోజ్ చేయగలుగుతారు? రేపు చైనా వాడు ఇంకోటి చేస్తే ఎవరు అపోజ్ చేయగలుగుతారు? సో అందువల్ల ఈ రకమైన ఆధిపత్యవాదాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది, ప్రతి మానవుని పైన ఉంటుంది. సార్ జేపీ గారు, ఒక విషయం, ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పిన అంశం ఏంటంటే అమెరికాకి మాకేదో ప్రమాదం ఉంది, వీళ్ళ దగ్గర ఇది ఉంది,